మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు కొవ్వాసు జగదీశ్వర్ అండి. ఏంటి అసలు ఎలా ఉంది? ప్రభుత్వం 18 నెలలు పూర్తయింది. ఓ పక్కన చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ప్రజల్ని పట్టించుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజల్ని సుభిక్షంగా కానీ సంతోషంగా ఉంచారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు ఒక మహిళగా ఎలాంటి సమాధానం చెప్తారు అసలు? గతంలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏ సమస్య కానీ దేనికైనా ఈవెంట్కి వెళ్ళాలి అంటే ఆయన బారికేట్లు వేసుకుంటూ ప్రజల మధ్యకి ఎప్పుడు కూడా వెళ్ళాల. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు అయితే ఏంటి, సీఎం గారు అయితేనేమిటి, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అయితే ఎప్పుడు కూడా ప్రజలతోనే తిరుగుతూ ఉన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుంటున్నారండి. అంటే మేడం, గతంలో మహిళల పరంగా చూసుకుంటే గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించాము, లేదా అమ్మఒడి కానీ లేదా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు సపరేట్గా అందించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఒక మహిళగా అసలు గతంలో మీకు ఏమన్నా అందుకున్నారా, లేక ఏం చెప్తారు అసలు? గతంలో చూసుకున్నట్టయితే మనం అమ్మఒడి చూసాం, కానీ అదే పథకాన్ని ఈ సంవత్సరం మనకి ఫ్రీ బస్, స్త్రీ శక్తి అని చెప్పేసి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఏ నెలకి 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం కానీ, మహిళలకి 3 ఫ్రీ సిలిండర్స్ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఈ కూటమి ప్రభుత్వం మహిళల పట్ల పెద్దపీట వేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తే పేదవాళ్ళకి కానీ అందరికి కూడా పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి చేదోడుగా నిలుస్తూ ఉంది. నాకు తెలిసి మళ్ళీ ఎలక్షన్స్ జరిగినా కూడా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే అన్ని విధాలుగా వాళ్ళు ప్రజలకి తోడుగా ఉంటూ అన్ని అవసరాలు కూడా తీర్చుకుంటూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు సార్. మనం మద్యపాన నిషేధం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకప్పుడు స్త్రీల పట్ల వాళ్ళకి అభివృద్ధి చేస్తాం, ఇది చిన్న పథకాలు అయితే ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మన సీఎం గారు దేశ విదేశాలు కూడా తిరిగి అనేక రకమైన ఇండస్ట్రీస్ తేవడం కానీ దాని పట్ల మహిళలు కూడా ముందుండి అన్నిట్లో కూడా రాణిస్తున్నారు సార్. అంటే మేడం, మహిళల గారి పట్లగా చూసుకుంటే మాత్రం గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుంది, చంద్రబాబు పట్టించుకోవట్లేదు. లేదా నిన్న జరిగిన వైజాగ్లో సీఆర్ సమ్మిట్లో కూడా చంద్రబాబు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తీసుకురావట్లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? సరే, అదంతా ఉత్తి అపోహ. మనం చూసుకున్నట్టయితే ప్రతి నెల సీఎం గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దేశ విదేశాల్లోకి వెళ్ళి భారీ ఎత్తున పెట్టుబడులు తేవడం జరుగుతుంది. నిన్న జరిగిన వైజాగ్లో సమ్మిట్లో మనం చూసుకున్నట్టయితే చాలా అంటే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ప్రాజెక్టులు రావటం, దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది అభివృద్ధి పరంగా కూడా. వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వానికి దుమ్ము పోసే ప్రయత్నాలే చేస్తున్నారు సార్. అవంతా కూడా ఉట్టి అపోహలనే నేను భావిస్తున్నాను సార్. మేడం, మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు వ్యవహారం కూడా మొన్న చూస్తున్నాము, కల్తీ జరిగిందని చెప్పి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆవు కల్తీ పదార్థాలు తింది కాబట్టి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడతాం. కానీ అంటే నిజంగా ఆవు కల్తీ పదార్థాలు తింటే నెయ్యి కల్తీ జరుగుతుందా మేడం? మీకు తెలిసిన ఇదేంటి సార్? నాకు తెలిసినంత వరకు ఇది ఎలా ఉందంటే సార్, ఒక జోక్ కింద మనం భావించవచ్చు సార్. ప్రతి చిన్నపిల్లవాడిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఆయన ఏవో సాకు చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనే నిందించాలనే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. అంటే ప్రజలు తను ఎక్కడ మర్చిపోతారో అనే ఉద్దేశంతో ఆయన ఏదో ఒక వంక పెట్టుకొని ఆ మీడియా ముందుకు వచ్చేసి 2-3 మాటలు చెప్పడం, దాని తర్వాత మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. కల్తీ మద్యమం లడ్డు జరగడం అనేది చాలా వాస్తవం సార్. నేను చాలాసార్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా తిరుమలకి ప్రతిసారి కూడా వెళ్ళేదాన్ని సార్. ఇప్పటికి చూసినట్టయితే అప్పుడు లడ్డు మేము తిన్నట్టయితే కొండ నుండి కిందకి మా ఊరు వచ్చేసరికి ఆ లడ్డు అంతా కూడా పాడైపోయేది. ఇప్పుడు అలా కాదు సార్. ఆ లడ్డు ఎంత నాణ్యత ఉందంటే 1 వీక్ అయినా కానీ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాంబాబు కూడా మొన్న తిరుపతి వెళ్ళి ఒక వీడియో రూపంలో మాట్లాడారు, గతంలో కంటే ఇక్కడ ఫుడ్ క్వాలిటీ బాగుంది, లేదా పరిసరాలు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఉంచారని చెప్పి ఆయన నోటి ద్వారా ఆయనే ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళు గతంలో తప్పు చేశాము అని చెప్పి ఒప్పుకున్నట్లేనా మేడం? మరి డెఫినెట్గా సార్. ఒకప్పుడు తిరుమల వెళ్తే క్యూ లైన్లో నించున్న వాళ్ళకి అందరికి కూడా
పాలు చంటి పిల్లల దగ్గర నుండి పాలు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం అవన్నీ కూడా చూసేవాళ్ళం కదా సార్. వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళేసరికి మేము చాలాసార్లు చూసాం, అలాంటి చర్యలు ఏమి కూడా తీసుకోలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో టీటీడీ అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కూడా ఇప్పుడు పాత పద్ధతిలోనే జరుగుతూ ఉన్నాయి సార్. కాబట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో వాస్తవమే ఉన్నాయి సార్. మేడం, మరి ఫైనల్గా రేపు 29 ఎలక్షన్స్లో అసలు మహిళలు ఎవరి పక్షాలు ఉన్నారు? ఇప్పుడు జగన్మోహన్ పక్షానా లేక ఎన్డీఏ కూడా పక్షానా? సార్ డెఫినెట్గా కూడా మహిళలందరూ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తారు సార్. థ్యాంక్ యూ మేడం. 27